మనం మాట్లాడదాం. మళ్ళీ అణ్వాయుధాల పరీక్ష చేయాలని ట్రంప్ అంటున్నాడు. ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేశాడు పెంటగాన్కి. రష్యా చైనా అణు సామర్థ్యం పెంచుకుంటున్నాయి అని ట్రంప్ అంటున్నాడు. ఇప్పటికీ అమెరికా దగ్గర వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా రష్యా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి అంటున్న ట్రంప్, అందుకే వాటికంటే ముందు ఉండాలి అనే కారణంతోనే న్యూక్లియర్ టెస్ట్లో చేయాలి అని ట్రంప్ అనుకుంటున్నాడు అనే చర్చ కూడా జరుగుతోంది. నాగేశ్వర్ గారు, ట్రంప్ మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్లో చేయాలి అనుకుంటూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడాలి? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? చాలా ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుంది. నాకు తెలిసినంత వరకు 33 ఇయర్స్ తర్వాత అనుకుంటా, 1992 తర్వాత న్యూక్లియర్ టెస్ట్, ఫిజికల్గా న్యూక్లియర్ టెస్ట్ అమెరికా జరపడం ఇదే మొదటిసారి. అంటే ఫిజికల్గా న్యూక్లియర్ టెస్ట్ జరపకపోయినా అమెరికా తన అణ్వాయుధాన్ని నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ఎలా చేసుకుంటుంది మరి ఫిజికల్గా టెస్ట్ జరపకుండా అంటే? రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి సబ్ క్రిటికల్ టెస్ట్లు అంటారు, రెండు కంప్యూటర్ మోడలింగ్ అంటారు. సో మీకు ఉదాహరణకు మీరు ఒక 5,000 ఇల్లు కట్టారనుకోండి, మీరు ఒక ఆర్కిటెక్టు, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కరెక్ట్ కంపారిజన్ కాదు. మీరు 5,000 ఇండ్లకు నమూనాలు మీరు ప్లాన్ గీసి ఇచ్చారు, మీకు అనుభవం ఉంది. ఇంకా 5,000 ఇండ్ల తర్వాత మీరు 5,001 ఇల్లు మీరు నమూనా గీయకపోయినా, మీకు ఏ ఆర్డర్ రాకపోయినా, ఈ 5,000 ఇండ్ల డేటా మీ దగ్గర ఉంటుంది. ఇల్లు కట్టడానికి ఉన్న మీకు ప్లాన్ డేటా, వాటి ఆధారంగా మన కంప్యూటర్ సిమ్యులేషన్తో కొత్త కొత్త మోడల్ హౌజెస్ను సృష్టించుకోవచ్చు. అది అందువల్ల ఇప్పటి వరకు అంటే ఒక ఇంటి నమూనాను ఉదాహరణ చెప్పాను మీకు. అలాగే కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా తమ న్యూక్లియర్ అణ్వాయుధాల సామర్థ్యాన్ని అమెరికా అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. ఫిజికల్ టెస్ట్ల పైన 33 ఇయర్స్గా ఒక రకంగా ఆపిన. రెండవది సబ్ క్రిటికల్ టెస్ట్లు అంటారు. అంటే ల్యాబొరేటరీలో ప్రయోగాత్మకంగా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం. కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని సిటీబీటీ ఉంది, అమెరికా సైన్ చేసింది కానీ రాటిఫై చేయలే. కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం అంటారు. ఇది మీకు ఫిజికల్ టెస్ట్లను నిషేధిస్తుంది తప్ప సబ్ క్రిటికల్ టెస్ట్లను కంప్యూటర్ మోడలింగ్ ద్వారా అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడాన్ని నిషేధించదు. అందుకే ఈ కారణం రీత్యా భారతదేశం సిటీబీటీని తిరస్కరించింది, మన సంతకం పెట్టలే. సో అందువల్ల అమెరికా ఏదో వెనుకబడుతుంది టెస్ట్ చేయకపోవడం వల్ల అనేది నిజం కాదు. ఇది మొదటిది. రెండవది, రష్యా చైనా కన్నా అమెరికాకు అనేక రేట్ల అణ్వాయుధ సామర్థ్యం ఉంది. రష్యా చైనా ఏదో పెంచుకొని అమెరికాకు ప్రమాదంగా మారుతుంది అనేది నిజం కాదు. కానీ మరి ట్రంప్ ఎందుకు అంటున్నాడు? ఇదంతా పోస్టరీ. ఇటీవల ఏం జరిగింది? అమెరికా పెద్ద ఎత్తున ఈవెన్ బైడెన్ ప్రభుత్వము కూడా వేయని ఆంక్షలు ట్రంప్ విధించాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఈవెన్ రష్యా కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కాస్త రష్యా పట్ల మెతక వైఖరి అనుసరించిన ట్రంప్ అకస్మాత్తుగా రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన భారీగా ఆంక్షలు, రోజ్నెఫ్ట్ అని లూక్ ఆయిల్ అని 2 రష్యన్ కంపెనీల పైన, లీడింగ్ రష్యన్ ఆయిల్ ప్రొడ్యూసర్ పైన ఆంక్షలు విధించాడు. గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 9% రష్యా చేస్తుంది, అందులో 50% ఈ 2 కంపెనీలే చేస్తాయి. రష్యన్ బడ్జెట్లో 25%, 1/3 ఆయిల్ రెవెన్యూని. అందువల్ల పెద్ద ఎత్తున రష్యన్ ఆయిల్ రెవెన్యూపై ట్రంప్ దెబ్బ కట్టాడు. దానితో పాటు ఉక్రెయిన్కు టామ్ హాక్ మిసైల్స్ ఇస్తానని ప్రకటించాడు. ఈ టామ్ హాక్ మిసైల్స్ ఏంటంటే డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయొచ్చు. అందువల్ల ఈ 2 పరిణామాల తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ బుర్వెస్నిక్ అని ఒక న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ ప్రయోగించాడు, క్రూయిజ్ మిసైల్. అది 14,000 కిలోమీటర్ ప్రయాణం చేసింది టెస్ట్ ఫ్లైట్లో, 15 గంటల పాటు ప్రయాణం చేసింది. ఇది న్యూక్లియర్ ఫ్యూయల్తో నడిచేటువంటి మిసైల్, క్రూయిజ్ మిసైల్ కనుక ఇది భూమి చుట్టూ తిరుగుతూ, నిరంతరంగా తిరుగుతూ, ల్యాండ్ కాకుండా, అనేక రేడార్లకు కూడా అందకుండా, డిఫెన్స్ షీల్డ్ అంటారు. అంటే ఇలాంటి మిసైల్స్ను అడ్డుకునే, ఇప్పుడు S-400 లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఉంటాయి, వాటికి కూడా దొరకకుండా అన్ప్రిడిక్టబుల్గా ఏ డైరెక్షన్ నుంచైనా అటాక్ చేయగలుగుతుంది. ఇది గేమ్ చేంజర్ అంటారు. దీనికి అమెరికా నాటో స్కై ఫాల్ అని పేరు పెట్టారు. అంటే ఆకాశం నుంచి ఎప్పుడు మీద పడేది తెలియదు అని. సో దీన్ని ఎప్పుడైతే రష్యా టార్గెట్ అమెరికా, అంటే అమెరికాను అటాక్ చేయగలిగే
స్థాయిలో ఈ న్యూక్లియర్ పవర్ ఎనేబుల్డ్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారో ట్రంప్కు రెచ్చిపోయాడు. అందుకే ఆయన ట్రంప్ మొదలు ప్రకటించింది ఏంటంటే, మీరన్నా 14,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, మేమైతే అవసరం కూడా లేదు, మా న్యూక్లియర్ సబ్మెరీనే రష్యా పొలిమేరల్లో ఉంది అని హెచ్చరించాడు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ టెస్ట్లకు ఆర్డర్ చేయడం ద్వారా ఒక రకంగా రష్యాను బెదిరించడం, ప్రపంచాన్ని బెదిరించడం. ఇప్పుడు ఇంతవరకు మానవ జాతి చరిత్రలో అణ్వాయుధాలని ఒక్కసారి వాడారు, హిరోషిమా నాగసాకిల పైన సెకండ్ వరల్డ్ వార్లో. అది కూడా సెకండ్ వరల్డ్ వార్ ముగించడానికి కాదు, సెకండ్ వరల్డ్ వార్ ముగియబోతున్న సమయంలో జపాన్కి సరెండర్ అవుతున్న సమయంలో ప్రయోగించారు. ఎందుకు ప్రయోగించారు? ప్రపంచ యుద్ధం ఆపడానికి కాదు, జపాన్ లొంగ తీసుకోవడానికి కాదు, రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో తమ తిరుగులేని మిలిటరీ ఆధిపత్యాన్ని చాటి చెప్పడానికి, పోస్ట్ సెకండ్ వరల్డ్ వరల్డ్లో అమెరికన్ డామినేషన్ చూపడానికి చేశారు. ఇప్పుడు కూడా అంతే, రష్యాను బెదిరించడానికి, ప్రపంచాన్ని బెదిరించడానికి, చైనాతో సహా. అందుకే మీకు జింపింగ్తో సమావేశమయ్యే సమయంలో ప్రకటించాడు. అందువల్ల ఇట్ ఈస్ మోర్ పోస్టరీ, చూడు నేను ప్రపంచానికి నేనే బాస్ను అని అమెరికా చెప్పదలుచుకుంది కనుక దాంట్లో భాగంగా ఈ టెస్ట్లకు ఇచ్చారు. దీని ప్రమాదం ఏముంటుంది అంటే, ఖచ్చితంగా అమెరికా బెదిరిస్తే చైనా రష్యాలు ఊరుకుంటాయా? వాళ్ళు తమ అణుపరీక్షలు మరింతగా పెంచుతారు. మీకు ఎందుకంటే రష్యా ఒక ప్రతిపాదన కూడా చేసింది, ఈ బురువెస్నిక్ న్యూక్లియర్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగిస్తూ కూడా న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్టెండ్ కైనా టాక్స్కి రెడీ అని చెప్పింది. అంటే అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య కుదిరిన అనేక అణు ఒప్పందాలన్నీ అయిపోయాయి, టర్మ్ అయిపోయాయి. ఈ స్టార్ట్ ఒకటి ఉంది, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ అంటారు, అంటే వ్యూహాత్మక ఆయుధాలను నియంత్రించుకునే ఒప్పందం. అన్ఫార్చునేట్లీ ఆ ఆఫర్ ట్రంప్ తీసుకోవాల్సిందే, తీసుకొని రష్యా ఆయుధాలని కూడా తగ్గించడానికి, అమెరికా ఆయుధాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిందే. కానీ ఆర్మ్స్ రేస్కు, ఆయుధ పోటీకి దారి తీసేటువంటి నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నాడు. దీనికి ఖచ్చితంగా అమెరికా, రష్యా, చైనాలు కూడా రియాక్ట్ అవుతాయి. అందువల్ల పెద్ద ఎత్తున న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ పెరుగుతుంది. రెండవది, నాన్ ప్రాలిఫరేషన్కు బేసిసే పోతుంది. నాన్ ప్రాలిఫరేషన్ అంటే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడం. ఇప్పుడు ఉదాహరణకు మనము ఎన్పిటి, న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీపై సంతకం పెట్టేందుకు మన పైన కూడా ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకుంటానంటూ ఏకంగా న్యూక్లియర్ సైట్స్ పైన బాంబింగ్ చేసింది అమెరికా. నార్త్ కొరియాను అలాగే అడ్డుకుంటా అంటుంది. ఒక్కసారి క్రెడిబిలిటీ పోతుంది. అమెరికానే అణ్వస్త్రాలు వ్యాప్తి చేస్తుంటే ఇక న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ చట్టబద్ధత ఎక్కడిది, హేతుబద్ధత ఎక్కడిది? అమెరికా విల్ లూజ్ ద మారల్ రైట్ టు డిమాండ్ అదర్ కంట్రీస్ కదా. నీవేమో అణ్వస్త్రాల సామర్థ్యాన్ని పెంచుకుంటా, మేము పెంచుకోవద్దా అని. అందువల్ల మొదటి నుంచి భారతదేశం చెప్తూనే ఉంది, ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ ఆర్డర్లో ఈ న్యూక్లియర్ అపార్థీడ్ ఉంది, అణుజాతి అహంకారం. మా దగ్గర అణ్వాయుధాలు అంటే ప్రమాదం కాదు, మీ దగ్గర ఉంటే ప్రమాదం అన్నది వీళ్ళ వైఖరి. అది అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఈ 5 దేశాల వైఖరి అదే. అందుకే మనం ఎన్పిటిపై సంతకం చేయలే, సిటీబీటీపై సంతకం చేయలే, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ ఎఫ్ఎంసిటీపై సంతకం చేయలే. దట్ డజంట్ మీన్ భారతదేశం అణ్వాయుధాలు తయారు చేసి వ్యాప్తి చేస్తుందని కాదు. ఈ అణు వివక్ష, న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ మనం వ్యతిరేకించాం. మరొక్కసారి ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్, అంటే వివక్షపూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ ఏంటో అర్థమైపోతుంది కదా. ఎస్, ఇప్పుడు ట్రంప్ న్యూక్లియర్ టెస్టుల విషయంలో ముందుకు వెళితే మిగిలిన దేశాలు కూడా న్యూక్లియర్ టెస్టులను ప్రారంభిస్తాయా, లేదంటే అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇది కోల్డ్ వార్ 2.0కి దారి తీసే అవకాశం ఉంటుందా? ఇప్పటిదాకా చెప్పింది అదే కదా, మీరు అడగకముందే నేను దానికి ఆన్సర్ ఇచ్చాను. చైనా, రష్యా అణు పరీక్షలు ఆటోమేటిక్గా పెంచుకుంటాయి, నాన్ ప్రొలిఫరేషన్కు లెజిటిమసీ పోతుంది అని చెప్పాను. దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఇతర దేశాలకు కూడా అణ్వాయుధాలని పెంచుకుంటాయి. అమెరికా పైన ఒత్తిడి ఎట్లా తెస్తాయి? ఒత్తిడి తేవడానికి ట్రంప్ మీదపై కూర్చోలేరు కదా. ఒత్తిడి అంటే ఏంటి? వారు కూడా మేము కూడా అణ్వస్త్రాలు తయారు చేస్తామంటేనే ఒత్తిడి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇరాక్ సద్దాం హుస్సేన్ అమెరికా లేపేసింది. సద్దాం హుస్సేన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అమెరికా లేపగలిగేదా? అణ్వాయుధాలు ఉన్నాయని పేరు చెప్పి సద్దాం హుస్సేన్ అటాక్ చేసింది. ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసింది, ఉత్తర కొరియా మీద ఎందుకో దాడి చేయడం లేదు. ఇప్పుడు ఉత్తర కొరియా చూశాక అందరికీ ఏమర్థమవుతుంది? ఇరాన్ అనుభవం చూశాక ఉక్రెయిన్ 1990s మిడ్ 90sలో వాస్తవంగా ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉండే, సోవియట్ యూనియన్ కాలపు అణ్వస్త్రాలు రష్యా, ఉక్రెయిన్లో ఉండేవి.
కానీ మిడ్-90s రష్యాతోనూ అమెరికాతోనూ యూరోప్తోనూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకొని తమ రక్షణ గ్యారంటీ ఇస్తే తాము అణ్వాయుధాలు వదులుకున్నాను. ఇప్పుడు అందుకే ప్రెసిడెంట్ జెలెన్స్కీ అంటున్నాడు, మీ అణ్వాయుధాలు ఉండుంటే మమ్మల్ని ఎవడో ముట్టుకునేవాడా. అందువల్ల అణ్వాయుధాల తయారీ వైపు కూడా పెడుతున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా 1960sలోనే అణ్వాయుధాల తయారీకి సహకరించింది. 1967 వరకే ఇజ్రాయెల్కి అణుబాంబు సామర్థ్యం వచ్చిందంటారు. అందుకే మీరు గమనించండి, ఇజ్రాయెల్కు ఇప్పుడు ఇజ్రాయెల్ తాము మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉండాలి, అరబ్ దేశాల్లో ఎవరికీ ఉండకూడదు. ఆ రకంగా తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్ ద్వారా అరబ్ దేశాలపైన ఆధిపత్యం చెలాయించాలన్నది అమెరికా లక్ష్యం. అందుకే ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేశాక ఏకంగా సౌదీ అరేబియా పాకిస్తాన్ మీద ఒప్పందం కుదిరింది. ఎందుకంటే ప్రపంచంలోని ఇస్లామిక్ కంట్రీస్లో ఒక్క పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సో అందువల్ల ఇది అణ్వస్త్ర పోటీ ఖచ్చితంగా దారితీస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. వ్యూ పాయింట్లో బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనలపై బయటికి కనిపించిన విషయాలపై లోతైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి